సంఘము మనుషుల వల్ల వచ్చేదంటే, ఏ సంఘము మనిషి వలన ఏర్పడిపోదు, దేవుని వలననే ఏర్పడాలి. ఎలా చెప్పగలం? క్రీస్తు రక్తము ద్వారానే సంఘము కట్టబడుతుంది అదన్నమాట. కానీ ఈ రోజున చాలా మందికి సంఘం అంటే లోకువ, సంఘం అంటే చులకన, సంఘం అంటే చిన్న చూపు, సంఘాలను అవమానిస్తారు, సంఘాలను గేలి చేస్తారు, సంఘాన్ని నిందిస్తారు, క్రీస్తు సంఘాన్ని అవమానిస్తారు. ఇంత లోకం అన్నమాట క్రీస్తు సంఘం అంటే. క్రైస్తవులను చెప్పుకుంటున్న వాళ్ళు క్రీస్తు సంఘాన్ని అవమానిస్తారు. ఎవరిని అవమానిస్తున్నారు? సంఘాన్ని అవమానిస్తారా? ఎవరన్నా? అన్యుడు అవమానించాలి. అన్యుడు ఎందుకంటే వాడికి తెలియదు కాబట్టి. దారి తప్పిపోతుంది వ్యవస్థ. తెలుసుకోండి ప్రతి ఒక్కళ్ళు. దారి తొలగిపోతున్నాయి వాక్యాలు, దారి మళ్లించబడుతున్నారు మనుషులు. ఈ భూమి మీద ఎవరైనా ఒక సంఘాన్ని అవమానిస్తే క్రీస్తుని అవమానించినట్టే. క్రీస్తుని అవమానించిన వాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? క్రీస్తుని ఎవరైనా అవమానిస్తే వాళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారు? ఆలేరు. క్రైస్తవులను చెప్పుకుంటారంతే. ఇటువంటి దేవుని సంఘాన్ని అవమానిస్తున్నారు, సంఘాలను అవమానిస్తున్నారు. ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాలకు అవమానం. క్రైస్తవులు అటువంటి వాళ్ళు. అంత చులకన క్రీస్తు సంఘం అంటే. జాగ్రత్త, మీరందరూ దేవుని పిల్లలారా. జాగ్రత్త, మీ ఆత్మలు జాగ్రత్త, మీ భక్తి జాగ్రత్త.